తులారాశి వారి ప్రయాణాలను ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రుణదాతల ఒత్తిళ్లు ఈరోజు తులారాశి వారికి అధికంగా ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సినీ కళాకారుల ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి అవకాశాలను చేజార్చుకుంటారు. మహిళలకు ఈరోజు నిరాశ తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు అధికమవుతాయి. ఆదాయం తగ్గడం చేత రుణాలు కూడా చేయక తప్పదు. బంధువుల నుంచి కొంతవరకు సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కోరుకున్న అవకాశాలు రావడం కష్టమని చెప్పవచ్చు. విద్యార్థుల పరిశోధనల్లో కూడా కొంత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి మాత్రం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. పరిచయాలు కూడా ధనురాశి వారికి పెరుగుతాయి. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అనుకున్న లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి అనుకున్న అవకాశాలు దక్కుతాయి. సినీ కళాకారులకు అవార్డులు కూడా లభిస్తాయి.